ఎర్ర ఇమ్మ ఇన్ని కుక్కలు ఉన్నాయంట్రా? అన్ని కుక్కలు అక్కడే ఉంటాయి. 15 తెల్లదను మంది పడతా ఉంటాయి. కట్టేసి కూడా పెడతాయి రోడ్డు మీద. ఊర కుక్కలు ఏంటంటే అసలు 2 కుక్కలు వాళ్ళ ఇంట్లో కుక్కలు రెండమ్మా రండి రండి లోపల రండి సత్తారు రండి. అందరికి నమస్కారం అండి. 2వ వార్డు మాచవరం, మచిలీపట్నంలో మాచవరంలో 2వ డివిజన్ అండి. ఇది 2వ డివిజన్ కోనవరం స్ట్రీట్లో, మార్కెటింగ్ యాడ్ బ్యాక్ సైడ్ కోనవరం స్ట్రీట్లో. గతంలో ఒక 20 సంవత్సరాల క్రితం కొంతమంది వచ్చి ఇక్కడ మేము జీవనోపాధికి గేదెలు పెట్టుకుని గేదెల ఫామ్ రన్ చేస్తామని చెప్పి, అప్పట్లో పెద్ద ఇళ్ళు లేకపోవడం వల్ల, ఖాళీ స్థలాలు ఉండడం వల్ల ఎవరికి ఇబ్బంది లేకుండా, అబ్జెక్షన్ లేకుండా పెట్టనిచ్చామండి, ఊరుకున్నాము. అది కంటిన్యూ చేసి గత 3 సంవత్సరాల వరకు 2 వ్యక్తులు చేతులు మారి ఒక 50 గేదెల నుంచి 10 గేదెల దాకా వచ్చి ఆ గేదెలతో రన్ చేశారు. ఆ గేదెలు రన్ చేసినప్పుడు మా ఇళ్ల మధ్యకి గేదెలు రావటం, ఈ రోడ్ల మీద గేదెలను అడ్డంగా తోలేయటం, రాత్రులు గేదెలను వదిలేసి పొద్దున్నే వచ్చి పాలు పిండుకుని మళ్ళీ వదిలేయటం, తర్వాత ఇక్కడ పేడ, గేదెల యొక్క మూత్రం వర్షాకాలంలో వచ్చి రోడ్డు మీదకి వచ్చేసి నానా రవస అయిపోయి, అలా ఇబ్బందులు అంటే అన్నీ కాదు. దానివల్ల దోమలు ప్రబలి పిల్లలకి, చిన్నపిల్లలకి జ్వరాలు, నానా ఆరోగ్య సమస్యలతో, చాలా మలేరియాలు, డెంగ్యూలు వచ్చి చాలా ఆరోగ్య సమస్యలు. ఇక్కడ వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, అంతేకాకుండా ఈ రహదారి గుండానే మాచవరం ఎడమ జగన్మోహన్ రావు గారు స్కూల్కి వెళ్ళే రహదారి కూడా ఇదే. అలాగే దీనికి పక్కనే అతి చెరువులో రామాలయం, అలాగే అమ్మవారి టెంపుల్ ఉంది. చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. శుక్రవారం ఇక్కడ ఒక 20-30 మంది భక్తులతో, లేడీస్తో పూజలు జరుగుతూ ఉంటాయి. గేదెలు వచ్చి మీద పడిపోతున్నా కానీ రన్ చేసే ఫారం వాళ్ళని అడిగితే మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, మీ చేతనయం చేసుకోండి అని చెప్పే సమాధానాలు అన్నీ విసిగిపోయామండి. ఇది గత 2 ఏళ్ళుగా మూతపడిపోయి ఉంది. మళ్ళీ ఈ స్థలం యొక్క యజమాని స్థానికుడు కాదండి, చిలకలపూడిలో ఉంటాడు, యార్లగడ్డ రాము అనే ఆయన వచ్చి ఇక్కడ మళ్ళీ రీస్టార్ట్ చేస్తుంటే మేము చెప్పామండి. స్టార్ట్ చేయకముందే చెప్పాం, అయ్యా ఇక్కడ మాకు ఇబ్బందిగా ఉంది, గేదెల ఫార్మ్కి మీరు అనుమతి తీసుకోమాకండి, ఇవ్వము అని చెప్పి, అయినా మేము చేస్తాం, మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి అని చెప్పి ఇంకో ఆయన మళ్ళీ మొదలుపెట్టి పనులు చేసుకుంటూ ఉంటే, మా ప్రయత్నంగా మొత్తం స్థానికులందరం కలిపి సంతకాలు సేకరించుకుని కలెక్టర్ గారికి, మున్సిపల్ కార్యాలయానికి, అలాగే యానిమల్ హస్బెండరీకి, కమిషనర్ గారికి కూడా పెట్టాము. పెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళకి స్పందించకపోతే మళ్ళీ వెళ్ళి మాట్లాడితే పర్సనల్గా అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు గారు, తర్వాత మున్సిపల్ హెల్త్ ఇన్స్పెక్టర్ గారు వచ్చి వాళ్ళకి వార్నింగ్ చేశారు. అయ్యా, లోకల్ వాళ్ళ పర్మిషన్ లేనిదే ఎటువంటి ఇది పెట్టుకోవడానికి లేదు, మీరు ఏమి చేయమాకండి, వెళ్ళిపోమంటే ఆ రోజు మాత్రం నేను కూలీలు పెట్టుకున్నామని ఈ పూట మాత్రం చేసి వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయి మళ్ళీ వారానికి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసి మళ్ళీ పునఃప్రయత్నం చేస్తున్నాడండి. అతను మేము చెప్పాం, ఎన్నిసార్లు చెప్పినా కానీ నేను గేదెలను బయటకు రాను, గేదెలు అయితే బయటకు రాకుండా ఉండవండి, వచ్చినా కానీ పేడ గీడ అన్ని ఏది కంట్రోల్ ఉండదు. ఆయన ఏదో చెప్తున్నాడు కానీ ఆ కంట్రోల్ ఉండదు. మేము చాలా ఇబ్బందులు పడ్డాం, గతంలో ఇబ్బందులు పడ్డాం. అంతేకాకుండా ఇక్కడ మాదక ద్రవ్య విస్తరణ, జనాలు సేకరణ, కుర్రోళ్ళు వచ్చి కూర్చుంటాం, ఏంటంటే మేము దీనికి వచ్చామని చెప్తాం, కొట్లాట. గతంలో కూడా 2-3 కేసులు జరిగినాయి ఇక్కడ కొట్టుకుని ఈ డైరీ ఫార్మ్ వల్ల. ఇవన్నీ మేము చాలా ఇబ్బందులు, ఒక రకంగా కాదండి, బోళ్ళని ఇబ్బందులు పడుతున్నాం. దయచేసి పెట్టిన దీనికి స్పందించి అధికారులు వచ్చి మా దయించి, మా స్థానికులందు, మా ఎందుకు కాదు, ఇది ఒక్కటి సమస్య కాదు, పేట స్థానికుల సమస్య అందరం. అందుకనే అందరూ ఇలా స్థానికులు వచ్చాం. పక్కనే ఉన్న పాప గర్భిణి, ఆ పాప మొన్నే ప్రసవమైంది, ఆవిడకి ఎంత ఇబ్బందో ఆవిడ మాటల్లో నిందురు. కానీ పాప చంటిపిల్ల బిడ్డ తల్లి కూడా ఉంది ఇక్కడ. దయచేసి దీనికి మీరందరూ స్పందించి అధికారులు కానీ న్యాయం చేయాలని కోరుతున్నాం. అధికారులు కానీ, రాజకీయ నాయకులు ఎవరైనా సరే మా దయించి స్పందించి ఈ కార్యక్రమం అంటే ఇక్కడ స్థానికుడై ఉండి 1-2 గేదెలను పెట్టుకునే వాళ్ళు ఉంటారు. గేదెలు లేదా అంటే లేదు కాదు, ఎక్కడి నుంచో వచ్చి ఆయన వీళ్ళకి లీజుకి ఇచ్చి వెళ్ళిపోతే వాళ్ళు 50 గేదెలు 60 గేదెలు తీసుకొచ్చి ఇక్కడ ఎవరు ఉండరో పాలు పితుకుని వెళ్ళిపోతారు. ఎవరినో ఒక అతను పెడతారు, అతని దారి అతని మధ్య ఏదో చేసుకుని అతను వెళ్ళిపోతాడు. ఇక్కడ ఎవరు ఉండేవాళ్ళు లేరు.
పాలు బితుక్కుండం, గేదెలను బయటికి తోలేయటం, గేట్లు వేయటం. గతంలో మేము పడిన బాధలు నా ఒక్కడి ద్వారా కాదు, అందరి నోటి ద్వారా మీరు విని మాకు న్యాయం చేకూరుస్తారని ఈ ప్రజావేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం. దయచేసి కాదండి, గతంలో రన్ చేసిన ఆయన వెళ్ళిపోయారండి, లేరు. మేము అంత క్రితం 4-5 సార్లు కంప్లైంట్లు పెడితే తర్వాత స్పందించి వాళ్ళు క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయారండి. కలెక్టర్ గారు పెట్టారు, కలెక్టర్ గారికి పెట్టామండి, కలెక్టర్ గారికి పెట్టాము, మున్సిపల్ కమిషనర్ గారికి పెట్టాము, యానిమల్ హస్బెండరీకి పెట్టాము, డిఎంహెచ్ఓ హెల్త్ అండ్ మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళకి కూడా పెట్టాం సార్. నోటీస్ ఇచ్చారండి. అవునండి, కమిషనర్ గారు నోటీస్ ఇచ్చారండి. మన దీనికి మున్సిపాలిటీ వాళ్ళని తీసుకొచ్చి శానిటరీ ఇన్స్పెక్టర్ ద్వారా నోటీస్ ఇప్పించారండి. మీరు ఎటువంటి చేయొచ్చు, ఇదిగోనండి ఆ నోటీస్. ఆయనకి పర్సనల్ గా నోటీస్ ఇచ్చి వెళ్ళారండి వచ్చి. మచిలీపట్నం కూడా చెప్పాలి. మచిలీపట్నం మార్కెట్ బ్యాక్ సైడ్ దత్తమ్మదిల రోడ్డు 2వ వార్డు మాచివారం. ఇక్కడ గేదెల ఫారం డైరీ ఉందండి. దాని వల్ల ఇబ్బంది అవుతుంది. గేదెలు నానా రసం చేసి పేడేయటం, వాడి నీళ్ళన్నీ ఇంట్లోకి రావటం నానా ఇదైపోతుంది. మా ఒక్క సమస్య కాదు, అందరి సమస్య ఇది. అది కాకుండా జ్వరాలు వస్తాం అటువంటివి జరుగుతున్నాయి. అది కానీ డెలివరీ అయ్యి 3 రోజులు అవుతుంది. చెప్పినా కానీ మీరు పెట్టొద్దండి అని మొన్న అడిగితే కాగితం వచ్చిందండి అని రాము గారిని అడిగితే రాము గారు ఏమన్నారంటే కాగితం వచ్చింది పని బాగు చేయించుకోమన్నారు అని అన్నారు. బాగు చేయించుకోమని అన్నారు. అది కాకుండా గేదెల వల్ల ఇబ్బంది అయిపోవటం, నానా అవస్థ పడతాం. జనాలు పిల్లలతో ఉండి నానా బాధపడతాం. గేదెలు వానలు అది కానీ దోమలు కుట్టి నానా ఇబ్బంది అయిపోతుంది. ఎక్కడో ఊరి చివరి ఎక్కడో ఉండేది అంటే మమ్మల్ని కట్టుకోమన్నారు, మా డైరీ మా ఇష్టం అన్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన. ఓకే, అందరికీ నమస్కారం అండి. నా పేరు మణిబాబు అండి. నేను 2వ డివిజన్ జనసేన ఇన్ఛార్జిని. గతంలో ఈ ఏరియా అంటే కొంచెం జనాల సందర్శన తక్కువగా ఉండటం వల్ల, ఖాళీగా ఉండటం వల్ల ఈ మార్కెట్ జరిగింది. ఇప్పుడంటే చుట్టుపక్కల అందరూ స్థానికులు అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఈ ఏరియాలో ఎక్కడికక్కడ ఇల్లు కట్టుకుంటాం. డెవలప్మెంట్ బాగుంది కాబట్టి ఎక్కడెక్కడ వాళ్ళు ఉన్న వాళ్ళు స్థలాలు కొని ఇదివరకు వదిలేసిన వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చి ఇల్లు కట్టుకుంటున్నారు. అప్పుడంటే ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ఇది రన్ చేయగలిగారు. దీన్ని కూడా 3 చేతులు మారిందండి. ఇది ఇప్పుడు రామ్మోహన్ గారు మళ్ళీ తిరిగి దీన్ని రన్నింగ్ లో పెడతానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఎవరైనా లేవు దీంట్లో. దయచేసి రాజకీయాల గురించి అనొద్దు. ఎందుకంటే రాజకీయంగా ఎవరైనా సరే ఇది పెట్టమని అంటలా. 10 మందికి ఇబ్బంది కలిగే పని ఎవరైనా సరే వద్దు అంటే వద్దండి, ఆపేయాలంటే ఆపేయాలంతే. దీంట్లో మేము ఎవరికి ఎటువంటి సపోర్ట్ చేయం. మాకు స్థానికులకి వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండటమే మాకు కావాల్సింది. వీళ్ళందరికీ మేము ఎప్పుడు సపోర్ట్గా ఉంటాం. వీళ్ళందరూ ఆల్రెడీ కలెక్టర్ ఆఫీస్లో కానీ మున్సిపల్ ఆఫీస్లో కానీ అందరికీ అర్జీ పెట్టి ఉన్నారు. గతంలో చెప్పున్నారు. వాళ్ళు మొండి వైఖరితో మళ్ళీ తిరిగి దీన్ని ప్రారంభించడం అన్నది చాలా బాధాకరమైన విషయం. దీన్ని మాత్రం ఓపెన్ చేస్తే మాత్రం ఎంత దూరమైనా వెళ్ళడానికి మేము మా పార్టీ తరఫున మేము ఎంత దూరమైనా ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నాం. వార్డు ప్రజల శ్రేయస్సే మాకు ముఖ్యం. జై హింద్.